పాస వార్తలకి స్వాగతం. వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ వైసీపీ పార్టీ అమలు చేసిన నూతన పథకాల మేనిఫెస్టోను విడుదల చేశారు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం ఆదివారం ఆయన వైసీపీ నాయకులు కార్యకర్తలతో అరకులోయ వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైసీపీ పార్టీ 2024లో గెలుపొందితే వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు అందించే పథకాలు మేనిఫెస్టోను విడుదల చేశారు. అలాగే ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మంచి పథకాలు ప్రజల చెంతకు చేర్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించి మరొకమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలి అని ప్రజల చెంతకు 100కి 100% చేరాయని, ఇప్పుడు అవే పథకాలు రైతు భరోసా, విద్యా దీవెన, అమ్మఒడి, జగనన్న చేయూత, పింఛన్ పలు పథకాలు గతంలో కంటే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరింత చేరువవుతాయని అన్నారు. ముందుకు వెళ్ళాలనేటటువంటి దాని మీద ప్రతి పార్టీలు కూడా రిలీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అదే తరుణంలో మన గతంలో మీరు చూశారు, 2014లో కానీ 2019లో కానీ జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారా ఈరోజు ప్రజలకి ఏ రకమైనటువంటి సేవలు అందుతున్నాయనేటటువంటిది మనకు అందరికీ కూడా విదితమే. మరి గత 2019 నుంచి మనమందరూ కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా దీనికన్నా మంచి పథకాలు ఈ మేనిఫెస్టోతో పాటు మరి ఎన్నో చేసేటటువంటి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఈ పత్రికాముఖంగా అలాగే మీడియా మిత్రులందరి ముందు నేను విశదపరుస్తున్నాను. ఆడవాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పేసి 75,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంటే దాన్ని రాబోయేటటువంటి కాలంలో 1,50,000 ఇవ్వడం కోసం అని చెప్పేసి జగనన్న గారు మరి ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులకు అలాగే పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిన్న జగనన్న గారు వైఎస్ఆర్ పార్టీ సంబంధించి రేపు రాబోయేటటువంటి ప్రభుత్వంలో మరి మేనిఫెస్టో అనేటటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా మరి ప్రభుత్వాలు భవిష్యత్తులో పెన్షన్ విధానం అనేటటువంటిది కూడా మరి గతంలో చెప్పినటువంటి 2019లో మనకు ఇచ్చినటువంటి దాని ప్రకారంగాను మరి ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి మరి మొన్న జనవరిలో 250 రూపాయలు పెంచినట్లయితే 3,000 రూపాయలు అయింది. దాన్ని మళ్ళీ ఈరోజు వచ్చే ఎన్నికల్లో మనం గెలిచినట్లయితే మళ్ళీ 3,500 రూపాయలు పెన్షన్ అనేటటువంటిది ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మరి నిన్న మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. మరి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో ఆదివాసీ ప్రాంతాలు అయితేనేమి, మైదాన ప్రాంతాలు అయితేనేమి ప్రతి పేదవాడికి గుండెల్ని తాగేటటువంటి విధంగా జగనన్న గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అందడం అనేటటువంటివి జరిగాయి. అయితే ఇందులో ప్రధానంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో చెప్పుకున్నట్లయితే అమ్మఒడి అనేటటువంటిది మరి గతంలో మనకు 15,000 రూపాయలే ఇచ్చేవారు. కానీ దాన్ని జగనన్న గారు ఈరోజు మళ్ళీ రాబోయేటటువంటి 2024 నుంచి 2029 వరకు జరిగేటటువంటి ప్రభుత్వంలో 17,000 రూపాయల వరకు పెంచడం అనేటటువంటిది జరుగుతుందని